అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. సో చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మీరందరూ కూడా లైక్ చేయడం వలన ఎక్కువ వ్యూస్ వస్తాయి. అంటే లైక్స్ని బట్టి, షేర్స్ని బట్టి వ్యూస్ పెరుగుతాయి. సో వ్యూస్ పెరగాలి అని కోరుకునే శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. అంటే ఛానల్ బాగుండాలి, వ్యూస్ రావాలి అని. వ్యూస్ డిపెండ్స్ ఆన్ కంటెంట్ కాదు. ఎందుకంటే ఈ కంటెంట్ కొత్త ఏమీ కాదు, నేను ప్రతిరోజు కూడా ఈ కంటెంట్ చేస్తూనే ఉన్నా. కానీ వ్యూస్ పెరగాలి అంటే లైక్స్, షేర్స్ పెరగాలన్నమాట. అది నేను చెప్పేది. ఇక ఈనాడులో పెద్దల ప్రాణాలకు డిజిటల్ రక్ష, అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే పరికరాలు అందుబాటులోకి అని ఒకటి ఇచ్చారండి. అంటే పెద్దలు ఒక 60 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళ దగ్గర ఎటువంటి డిజిటల్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, స్మార్ట్ వాచ్ కావచ్చు, అలాగే స్మార్ట్ రింగ్ కావచ్చు, అలాగే మొబైల్లో కొన్ని యాప్స్ కావచ్చు, హార్ట్ బీట్ని చెక్ చేసేవి, అండ్ వాళ్ళు ఏదైనా మర్చిపోతే ఇమీడియట్గా రిమైండ్ చేసేది, ఇట్లాంటివన్నీ కూడా డిజిటల్ పరికరాలు ఏమేమి ఉండాలి అనేది ఒక ఇంట్రెస్టింగ్గా ఇచ్చారనమాట. దీనిలో మెడికల్ అలర్ట్ పరికరాలు ఆపదల సమయాల్లో ఎంతగా సాయం చేస్తాయో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. విశ్వనాథం భార్య 2 ఏళ్ల క్రితం మరణించింది. పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఒక్కరే అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఒకరోజు ఉన్నట్టుండి బాత్రూంలో జారిపడ్డారు. కాలికి తీవ్ర గాయమైంది. విపరీతమైన నొప్పి పుడుతోంది. దగ్గర ఫోన్ కూడా లేదు. అదృష్టం కొద్దీ మెయిన్ డోర్ లాక్ వేయకపోవడం, అనుకోకుండా ఒక స్నేహితుడు రావడం, బాత్రూంలోంచి వస్తున్న మూలుగును విని సహాయం చేయడంతో ఆపద నుంచి గట్టెక్కాడు. కానీ అలాగే ఉంటే ఏమయ్యాదో. నాకు ఇక్కడ సమస్య అంతా పిల్లలు అమెరికాలో ఉన్నతంగా స్థిరపడేంత ఉన్నత స్థాయి కుటుంబం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉండడం ఏంటి? ఆ వయసులో ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఏంటి? అదే ఒక పెద్ద నరకం. మన జీవితంలో ఒంటరితనమే నరకం. అంతా సంపాదించి పిల్లలు ఉన్నతంగా స్థిరపడి పెద్దలు ఒంటరిగా ఉండడమే తప్పు. ఇద్దరుంటే ఓకే, ఇద్దరున్నంత వరకు నో ప్రాబ్లం, భార్యకి భర్తకి తోడుంటారు. కానీ ఆ వాళ్ళలో ఏ ఇద్దరు లేకపోయినా మిగిలిన వాళ్ళు ఒంటరిగా ఉంటే మాత్రం అలా ఉండకూడదు, అలా ఉంచకూడదు. ఎవరో ఒకరి దగ్గరికి తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే ఒంటరితనంలో ఎన్ని డిజిటల్ పరికరాలు ఉన్నా సరే ఎప్పుడు ఏమవుద్దో చెప్పలేం. ఇక్కడ ఒకటి వేసిన తర్వాత ట్రంప్ సుంకాలు అర్థం లేనివి. ఆయన అర్థం లేని మనిషి, ఇంకా ఆయన సుంకాలు అర్థం లేకపోవడం ఏంటి? అమెరికా తీరుతో ప్రపంచ ఆర్థిక రంగానికి చేటు, దిగుమతులపై సుంకాలు తగ్గించుకోవడం భారత్కు మేలే. ఆర్థిక అసమానతలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం. ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్న ప్రతీకార సుంకాలు అనే వాటికి అర్థమే లేదని ప్రముఖ ఆర్థికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కౌశిక్ బసు వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇటీవల పెరుగుతున్న స్వీయ రక్షణ ధోరణి ప్రపంచ ఆర్థిక రంగానికి చేటు తెస్తుందని, అంటే ఎగుమతులు దిగుమతుల మీద ప్రభావం చూపిస్తుంది. అమెరికా ఎప్పుడైతే దిగుమతి సుంకం పెంచిందో అవతల దేశాలు కూడా ఇంకా వీళ్ళకి అనవసరంలే, మన దేశంలో మనమే అమ్ముకుందాం, మన దేశంలో అంటే మనం మేక్ ఇన్ ఇండియా ఎలా నినాదం ఉందో, అమెరికాలో అమెరికా ఫస్ట్ నినాదం ఎలాగైతే ఉందో ఇతర దేశాల్లో కూడా అదే నినాదంతో పనిచేశారనుకోండి, అప్పుడు ఎగుమతులు దిగుమతుల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే విదేశాల నుంచి వచ్చిన శ్రమశక్తి, నైపుణ్యాలు అమెరికా ప్రగతికి కారణమయ్యాయి. ఈ ప్రవాహాన్ని ఆపేస్తే మిగతా ప్రపంచంతో పోటీ పడే శక్తి ఆ దేశానికి తగ్గిపోతుంది. దీర్ఘకాలంలో వృద్ధి మందగిస్తుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని భారత్ పెట్టుకున్న లక్ష్యం అసాధ్యమేమీ కాదు. అయితే ప్రస్తుత వేగం ఇందుకు సరిపోదు అని కౌశిక్ బసు చెప్పారు. సో అమెరికాలో ఉన్న నైపుణ్యాలు చాలా వరకు ఇతర దేశాల నుంచి వస్తున్నవే, వాళ్ళు దాన్ని ఆపేస్తే నైపుణ్యాలు తగ్గిపోతాయి అమెరికాలో అనేది మంచి పాయింట్ చెప్పారు ఆయన. ఇది ఈనాడులో బ్యానర్లో వేశారు. తర్వాత రేపటి నుంచి భారత్, చైనాలపై కొత్త సుంకాల అమల్లోకి ఏప్రిల్ 2వ తేదీ నుంచి అని చెప్తూ వస్తున్నారుగా. సో ఏం జరుగుద్దో చూద్దాం. ప్రపంచ దేశాలన్నింటిపైన సుంకాల మోత, ఏం జరుగుద్దో చూద్దాం. విజయవాడ బైపాస్కు సీఎం పచ్చజెండా. ముందుగా అనుకున్న ప్రకారమే జూన్ ఆఖరుకు రాకపోకలు, తర్వాత 4 చోట్ల అండర్ పాస్ల నిర్మాణం. రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో నిర్ణయం. విజయవాడ బైపాస్ రోడ్డుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం బైపాస్ పూర్తి చేసి జూన్ ఆఖరి నాటికి వాహనాల రాకపోకలకు అనుమతిస్తారు. జూన్ నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి కాజా నుంచి వెంకటపాలెం, గొల్లపాడు మీదుగా చిన్న అవుటుపల్లి వరకు బైపాస్ను అందుబాటులోకి తీసుకువస్తారు. ఆ తర్వాత 4 గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్ను నిర్మించనున్నారు. అంటే మనం ఏలూరు, విశాఖపట్నం నుంచి
హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటే విజయవాడను టచ్ చేయకుండా గన్నవరం దగ్గర చినౌట్పల్లి నుంచి హైవే ఎక్కేసి గొల్లపూడి దగ్గర దిగొచ్చు. దానివలన దాదాపుగా ఒక అరగంట నుంచి 45 నిమిషాలు టైం సేవ్ అవుద్ది. విజయవాడ ట్రాఫిక్ని దాటేయచ్చు, ప్లస్ ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. ఇది జూన్ నెలలో ప్రారంభించబోతున్నారంట. దానికి సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. తర్వాత ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా విశాఖ ఏంటంటే మ్యాటరు, అక్కడ ఒక ప్రైవేట్ హోటల్ కడుతున్నారు. విశాఖలో తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్కు శ్రీకారం. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న వరుణ్ గ్రూప్. మొదటి దశలో 3500 మందికి ఉద్యోగాలు. తల్లి భువనేశ్వర్తో కలిసి లోకేష్ భూమి పూజ. ఒక ప్రైవేట్ హోటల్ కడుతున్నారు, అదేదో పెద్ద పెట్టుబడులు వచ్చినట్టు ఒక పెద్ద ఇదన్నమాట. విశాఖ నగరాన్ని ప్రపంచ గమ్యస్థాయి పెట్టుబడులు గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో 500 కోట్ల పెట్టుబడులతో వరుణ్ గ్రూప్ నిర్మించనున్న తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్కు తన తల్లి హెరిటేజ్ ఫుడ్స్ ఎండి నారా భువనేశ్వర్తో కలిసి సోమవారం ఆయన భూమి పూజ చేశారన్నమాట. విశాఖపట్నంలో ఆల్రెడీ నోవాటెల్ ఉంది, వరుణ్ నోవాటెల్ ఉంది. అందులో సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, కాస్త అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళలేరు. ఆ పక్కనే ఇది గ్రాండ్ బే ఉంది, హోటల్ గ్రాండ్ బే. నోవాటెల్ వరుణ్ కంటే అది ఇంకా డిమాండ్. గ్రాండ్ బే మినిమం 15,000 టారిఫ్ దానిలో. సో ఇప్పటికి ఆల్రెడీ ఆ బీచ్లో ఉన్నాయి, ఇప్పుడు ఇంకా కొత్తది వస్తుంది. దీనివలన సామాన్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్న 90% మంది మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమైనా యూజ్ ఉందా దీనివలన? అయితే 3500 మందికి ఉద్యోగాలు వస్తాయంట. ఆ ఉద్యోగాలు స్థానికులకే ఇస్తే బెటర్. వీళ్ళు ఏం చేస్తారు, ఇటువంటి హోటల్స్లో నార్త్ వాళ్ళని ఎక్కువ తీసుకొస్తారు. అంటే కొంచెం అఫీషియల్గా కనిపించాలి, హిందీ మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, తెలుగు ఒక్కటే వస్తే సరిపోదు అని చెప్పి నాన్ లోకల్ వాళ్ళని తీసుకొస్తారు ఎక్కువ. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. నేనేదో ఉత్తుగా చెప్పట్లా, నేనేదో ఇది విమర్శించడం కాదు. 3500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం మంచిదే, కానీ లోకల్ వాళ్ళని తీసుకుంటే మంచిదే. లోకల్ వాళ్ళని ఇటువంటి హోటల్స్లో తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకంతా కూడా నార్త్ వాళ్ళు, తెల్లతోలు, ప్లస్ హిందీ, ఇంగ్లీషు అటువంటిది కావాలని కోరుకుంటారనమాట. అదే 3500 మంది లోకల్ వాళ్ళని తీసుకుంటే మంచిదే. అట్లీస్ట్ లోకల్లో 3500 మందికి ఉద్యోగాలు వస్తాయన్న సంతోషం ఉంటుంది. అలా చేయరు, తెలుగు వాళ్ళని తీసుకోరు. ఈ పెద్ద 3 స్టార్, 5 స్టార్, 7 స్టార్ హోటల్స్లో ఎక్కడ తెలుగు వాళ్ళని తీసుకోరు. నేను చెప్పే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నేను స్ట్రైట్గా ఉన్నదన్నట్టు చెప్పేస్తా. నిన్న కూడా P4 విషయంలో నేను చాలా పక్కాగా చెప్పాను. P4లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఒక 2-3 ఉన్నారు, బిలీనియర్స్ ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఒక ఆయన ఉన్నాడు. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ P4లో భాగంగా వాళ్ళ భాగస్వామ్యం ఏంటి అని నేను అడిగాను. సో వాళ్ళు ఇప్పుడు P4 కార్యక్రమం ప్రారంభించిన రోజే వాళ్ళు చెప్పారు అనుకోండి, ఇదిగో మా పార్టీలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బిలీనియర్లు, వీళ్ళందరూ కూడా ఇలా చేస్తారు, ఇన్ని కుటుంబాలను ఉద్ధరిస్తారు, ఇన్ని బంగారు కుటుంబాలకు మార్గదర్శిగా నిలుస్తారని చెప్తే, అనౌన్స్ చేస్తే బాగుండేది. మోటివేట్ చేసినట్టు ఉండేది మిగిలిన వాళ్ళకి, మిగిలిన కార్పొరేట్ వాళ్ళకి, బిజినెస్ మ్యాన్లకి, కాంట్రాక్టర్లకి, పెద్ద వాళ్ళకి, ఎన్ఆర్ఐలకి మోటివేట్ చేసినట్టు ఉండేది. కానీ అది లేదు. సో అందుకని నేను నిన్న ఒక వీడియో చేశాను. అసలు తెలుగుదేశం పార్టీలో, జనసేనలో, బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఫస్ట్ ఎన్ని కుటుంబాలు బాధ్యత తీసుకుంటారో చెప్పండి అని. అది మంచిది కదా. సో అట్లా నేను చెప్పాల్సినవి చెప్పేస్తాను, మొహమాటాలు ఏమీ ఉండవు. కాబట్టి కొంతమందికి నచ్చకపోయినా ఏమీ అనుకోను నేనైతే, మీరు కూడా ఏమీ అనుకోవద్దు. ఉపాధిలో ఆగని దొంగ మాస్టర్ల దందా, బోగస్ హాజరుతో వేతన నిధులు స్వాహ. వైకాపా ప్రభుత్వం వేసిన అక్రమాల బాటలోనే ఉద్యోగులు. సో ఇక్కడ నేను పెట్టుబడులు రావడాన్ని నేను వ్యతిరేకించట్లా, హోటల్ కట్టడాన్ని నేను వ్యతిరేకించట్లా, లోకల్ వాళ్ళని పెడితే బాగుంటుంది కదా అనేది నా డిమాండ్. నేను అనుకున్నది అది. ఈ 3500 మందిలో అట్లీస్ట్ 3400 మందిని లోకల్ వాళ్ళని పెట్టండి, ఒక 100 మందిని నార్త్ వాళ్ళని తెచ్చుకోండి, అప్పుడు బాగుంటుంది. సో ఉపాధిలో ఆగని దొంగ మాస్టర్ల దందా, బోగస్ హాజరుతో వేతన నిధులు స్వాహ. వైకాపా ప్రభుత్వం చేసిన అక్రమాల బాటలోనే ఉద్యోగులు. మరి ఇది తప్పదమ్మా, ఇది అస్సలు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులు ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వీళ్ళకు అనుకూలమైన వ్యక్తులు ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉంటున్నారు. వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లు నెలకింతని అక్కడ ఎమ్మెల్యేలకో లేదంటే ఇన్ఛార్జీలకో ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు కూడా ఎమ్మెల్యేలకో నెలకింతని ఇవ్వాలి. కొన్ని నియోజకవర్గాల్లో ఉపాధి హామీ కూలీల మీద వారానికి 100 రూపాయలు కమిషను కొన్ని నియోజకవర్గాల్లో. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అంతే ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం గత 9 నెలల్లో అనేక కఠిన చర్యలు తీసుకున్నా అడ్డగోలు పనులకు అలవాటు పడిన కొందరు ఉద్యోగులు ఇప్పటికే అదే ధోరణి కొనసాగిస్తున్నారు. కూలీల పేర్లతో బోగస్ మాస్టర్లు వేసి వేతనాల సొమ్ము స్వాహా చేస్తున్నారు.
చేయని పనులకు రికార్డులు సృష్టించి నిధులు జేబుల్లో వేసుకుంటున్నారు. నిఘా బృందాలు ఇటీవల కొన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు ఇలాంటి అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఉపాధి హామీ పథకాన్ని గత వైకాపా ప్రభుత్వం అక్రమాలకు అడ్డాగా మార్చేసింది. సో ఇప్పుడు వీళ్ళు కూడా కొనసాగిస్తున్నారంట. ఇక జాతీయ రహదారుల్లో టోల్ పెంపు. కార్లకు కిలోమీటర్కి 5 పైసలు, బస్సులు లారీలకు కిలోమీటర్కు 18 నుంచి 34 పైసల వరకు. విజయవాడ హైదరాబాద్ మార్గంలో 3 టోల్ ప్లాజాల్లో మాత్రం తగ్గింపంట. ఈ టోల్ ప్లాజాలేమో ఒకసారేమో ఇయర్లీ పాస్ ఇస్తామంటారు. ఇయర్ మొత్తం మీద 4,000 పెడితే చాలని చెప్పి మొన్న ఒక నెల రోజుల కింద ఒక వార్త చదివా. ఇప్పుడేమో టోల్ ఛార్జీలు పెంపు అంటున్నారు. ఆల్రెడీ పిండుతూనే ఉన్నారు. బహుశా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో టోల్ గేట్లు ఎక్కువ కట్టే అభాగ్యుడిని నేను తిరుగుతూనే ఉంటా, టోల్ గేట్లకు రీఛార్జీలు చేస్తూనే ఉంటా, అయిపోతూనే ఉంటాయి. సామాన్యుడి చెవిలో సైరన్ల మోత. రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగం. ఆదర్శంగా నిలవాల్సిన మంత్రులు ఎమ్మెల్యేలు వాడేస్తున్నారు. దర్పం ప్రదర్శిస్తున్న కొందరు ఉన్నతాధికారులు. కఠిన చర్యలతోనే సూడో వీఐపీ సంస్కృతికి అడ్డుకట్ట. ఇక్కడ ఎక్కడికక్కడ సైరన్లు వేస్తారు. ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలే కాదు, కొంతమంది మేయర్లు, కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది మండల స్థాయి నాయకులు కూడా ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టేసుకోవడం. ఎమ్మెల్యేకి స్టిక్కర్లు 7-8 స్టిక్కర్లు ఇస్తారు. ఆ స్టిక్కర్లు తీసుకొచ్చి కారుకి అంటించేసి సైరన్ ఒకటి పెట్టుకోవడం. ఇది అలవాటు అయిపోయింది. ఎక్కువ సంస్కృతి పెరుగుతోంది. అదే రాశారనమాట. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పోలీస్ సైరన్ల మోత మోగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8 ఏళ్ల క్రితం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పోలీసులు ఫైర్ సర్వీస్ వాహనాలకు, అది నేరస్తుల్ని పట్టుకునేందుకు, విపత్తులను నియంత్రించేందుకు వెళ్ళేటప్పుడు మాత్రమే సైరన్లు వాడాలి. కానీ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మానవ అతీతం అన్నట్టుగా విపరీతంగా సైరన్లు వాడేస్తున్నారు అనేటట్టు ఇచ్చారు. ఇక రంజాన్ ప్రార్థనలు నిన్న జరిగాయి, అది కూడా ఇచ్చారు. తర్వాత జలంధర్లో చదువు, విశాఖలో పట్ట. కొత్త అవకాశాలను కల్పించిన జాతీయ విద్యా విధానం. విశ్వవిద్యాలయాల ఒప్పందానికి మార్గం సుగమం. ఓకే. 500 పంచాయతీలకు కంప్యూటర్లు. ఇక విధిగా ఆన్లైన్ కార్యకలాపాలు. శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు కృషి. తిరుపతి ఐసెట్ డైరెక్టర్ ఎస్ భట్టాచార్య. విశాఖ ఉక్కుతో రాష్ట్రానికి భావోద్వేగ అనుబంధం. కర్మాగారం బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమగ్ర కార్యాచరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు. సో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్తో రాష్ట్రానికి భావోద్వేగ అనుబంధం ఉంది. 3వ ఫెర్నెస్ను తిరిగి ప్రారంభించే విషయాన్ని పరిశీలించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారంట. తర్వాత వీడియో ఎందుకు తీస్తున్నావు, ఎవడరా నువ్వు? న్యూస్ టుడే కంట్రిబ్యూటర్పై విరుచుకుపడిన శ్రీకాకుళం ఎమ్మెల్యే. ఫోన్ లాక్కొని చిత్రాలను తొలగించిన గోండు శంకర్ సిబ్బంది. పాపం ఈనాడు రిపోర్టర్లకే క్షేత్రస్థాయిలో దిక్కులేదు. మొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారేమో ఈనాడు రిపోర్టర్ని తిట్టారంట, బూతులు తిట్టారంట. శ్రీకాకుళం ఎమ్మెల్యే గారేమో ఎవడరా నువ్వు, ఎందుకు తీస్తున్నావు అని చెప్పి బెదిరించారంట. కూటమి ఎమ్మెల్యేలు అలా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాస్తో కూస్తో బాగా పాపులర్ అయిన ఈనాడు రిపోర్టర్లకే దిక్కు లేనప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిరీక్షణ సమయం పెరుగుతోంది. గోవింద 300 టికెట్ భక్తులకు తప్పని కష్టాలు. మధ్యాహ్నం తర్వాతే దర్శన భాగ్యం. దర్శనం టైం తగ్గిస్తామన్నారు, కానీ ఇక్కడ పెరుగుతోందంట. ముందస్తు ప్రణాళికలతో శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తులకు కొంతకాలంగా దర్శనం ఆలస్యం అవుతుంది. ముఖ్యంగా 300 టికెట్ భక్తులకు గరిష్టంగా 3 గంటల్లో దర్శనాలు కల్పిస్తున్నట్టు తిథిదే చెబుతున్నా 4 నుంచి 6 గంటలకు పైగా సమయం పడుతోందని, వేసవి నేపథ్యంలో వృద్ధులు చిన్నారులతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. ఇది టీటీడీ వాళ్ళేమో గంటలోపే దర్శనం అని చెప్పి కొత్త సంస్కరణలు అంటారు. ఇక్కడ చూస్తే 300 దర్శనానికి 6 గంటలు అని చెప్పి ఈనాడులో రాస్తున్నారు. అఫ్కోర్స్ 300 రూపాయల దర్శనానికి అయితే టైం పడుతున్నట్టు కొంతమంది భక్తులు కూడా మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో మాటలు కాకుండా పని కావాలి. చంద్రబాబు ఆలోచనలో అద్భుతం. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర. నేడు బాపట్ల జిల్లాలో సీఎం పర్యటన. ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం బాపట్ల జిల్లాకు రానున్నారు. పరుచూరు నియోజకవర్గం చినగంజాం మండలంలోని గొల్లపాలెంలో 2 లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి ఆయన పింఛన్లు అందజేస్తారు. 2,000 కోట్లతో అధ్వాన రహదారుల పునరుద్ధరణ. ప్రభుత్వానికి ఆర్ఎన్బి ప్రతిపాదనలు. నాబార్డు శాసకీయ నిధులు వెచ్చించాల ఏర్పాట్లు. వీటిలో అత్యధికం జిల్లా రహదారులే. సో 2,000 కోట్లతో అధ్వాన రహదారులను రాష్ట్రంలో ఆర్ఎన్బి రహదారులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని 2,000 కోట్లతో పునరుద్ధరిస్తారంట.
రాష్ట్రంలో గుంతలు పూడ్చినా చిన్న చిన్న మరమ్మతులు చేసినా వాహనాలు సాఫీగా ప్రయాణించేందుకు అవకాశం లేని రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంటే ఇప్పుడు గుంతలు పూడ్చారు, గుంతలు పూడ్చడం కాకుండా పూర్తిగా పైన ఒక లేయర్ నిర్మాణానికి 2,000 కోట్లు అవుద్దని చెప్పి ప్రపోజల్ పెట్టారనమాట. ఆంధ్రజ్యోతిలో అయితే బ్యానర్లో ఇది వేశారండి. పల్లెల్లో పనుల సందడి, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి, గ్రామాలకు వీడిన 5 ఏళ్ల గ్రహణము, 10 నెలల్లోనే మారిన ముఖ చిత్రము, ఉపాధిలో 10,000 కోట్ల వ్యయము, గ్రామాల్లో 26,000 మినీ గోకులాలు, 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం అని పంచాయతీల్లో చకచక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఒకటి ఆంధ్రజ్యోతిలో వేశారు. సీసీ రోడ్ల నిర్మాణాలు అవి టీడీపీ కూటమి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి. గత 5 ఏళ్లలో అభివృద్ధి పనులు ఏమీ జరగల. గత 5 ఏళ్లలో పల్లెటూరులో ఎవరి మీద కేసు పెట్టాలి, ఎవరిని కక్ష సాధించాలి, ఎవరి భూమి ఆక్రమించేయాలి, ఎవరిని కులం పేరుతో తిట్టాలి, ఏ కులాలకు మధ్య గొడవ పెట్టాలి, గత 5 ఏళ్లలో చేసింది ఇది. సంక్షేమం అభివృద్ధిలో కేంద్ర రాష్ట్రాలది ఒకటే మాట, పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయింది. ఎంతమంది పేదలు ధనికులయ్యారు? నిజంగా పేదలు ధనికులైతే ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? ఇవన్నీ డౌట్లు వస్తాయి. కానీ అడిగితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఎల్ఎల్సి మిగులు నీళ్లు సుంకేశ్వలకు కర్నూలు నగరంతో పాటు పశ్చిమ ప్రాంతాలకు తాగునీటి సరఫరా. తుంగభద్ర దిగువ కాలువ ఎల్ఎల్సి వ్యవస్థ కింద ఈ నీటి సంవత్సరంలో వినియోగించుకోకుండా మిగిలిన ఉన్న జలాలను కర్నూలు నగరంతో పాటు జిల్లాలో పశ్చిమ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి వాడతారంటండి. మంచిది. అలహాబాద్ IIITలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి. అలహాబాద్ IIITలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. వారిలో ఒకరు గుండెపోటుతో మరణించారు, మరొకరు ఆత్మహత్య చేసుకున్నారా? అరే, ఈ వయసులో కూడా గుండెపోటు ఏంటి? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చిన్న చిన్న వయసులోనే గుండెపోట్లు వచ్చేస్తున్నాయి చాలామందికి. సరే, ఆ సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే లులుకు 2,000 కోట్ల స్థలం గోల్ మాల్. విశాఖ నడిబొడ్డున అత్యంత విలువైన 13.43 ఎకరాల భూమి దారాదత్తం. టెండర్లు, ఆసక్తి వ్యక్తీకరణ, ప్రతిపాదన, నోటిఫికేషన్ లేకుండానే కేటాయింపు. బహిరంగ మార్కెట్లో ఎకరం 150 కోట్లకు పైనే. షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణానికి సిద్ధం. లులు చైర్మన్ లేఖ రాయగానే 2,000 కోట్ల భూమిని రాసిచ్చేసిన బాబు సర్కార్. అడ్డగోలుగా కేటాయింపు, పారదర్శకతకు పాత్ర, అంతా స్కామ్లమయం. ఓ ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ భూమిని 99 ఏళ్ళకు కట్టబెట్టేశారు. ఇవన్నీ కాక లులుకు 170 కోట్ల మేర ప్రత్యేక రాయితీలు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద స్కామ్ అంటున్న పారిశ్రామిక వర్గాలు. ఇందులో కొంత వాస్తవం ఉందండి. లులు గ్రూప్ అనేది కొంత 100 కోట్ల, 1000 కోట్ల టర్నోవర్ ఉన్న ఒక పెద్ద ప్రైవేట్ సంస్థ, కార్పొరేట్ సంస్థ. మేబీ అది ఒక పెద్ద షాపింగ్ మాల్ కావచ్చు, ప్రెస్టీజియస్ కావచ్చు. దానికి అంత తక్కువ రేటుకి భూమి 99 ఏళ్లకు లీజ్ ఇవ్వాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాల. దీనిలో అనుమానించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. 99 సంవత్సరాలకు లీజ్ ఇచ్చారు. అందులో కూడా నామినల్ ప్రైస్ తీసుకున్నారు. ఒక్కొక్క ఎకరం 150 కోట్లు విలువ దాంది. ఖచ్చితంగా అనుమానించాల్సిన అంశమే. ఇందులో కొంత వాస్తవం ఉంది. అన్యాయాలను ప్రశ్నిస్తే పొట్టన పెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన మాజీ బెంగళూరు నుంచి ఖండించారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తీవ్ర ఆగ్రహం. కక్ష రాజకీయాలకు బడుగు బలహీన వర్గాల వారిని బలి చేస్తున్నారంటూ ఆవేదన. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వీళ్ళు వాడుకున్నారు. కక్ష రాజకీయాలకు బడుగు బలహీన వర్గాలను వైసీపీ వాళ్ళు వాడుకున్నారు. నందిగం సురేష్ గారి చేత ఆఫీసులు తగలబెట్టించారు. ఆయన ఎవరు బోరిగడ్డ అనిల్ గారి చేత పెద్ద పెద్ద వాళ్ళని బూతులు తిట్టించారు. సో ఇప్పుడు వాళ్ళని వాడుకున్నారుగా. ఇప్పుడు కూటమి కేసులు కట్టాలంటే వాళ్ళ మీద కేసులు కట్టి అరెస్ట్ చేస్తుంటే బడుగులను అరెస్ట్ చేసేస్తున్నారు, ఎస్సీలని బీసీలను అరెస్ట్ చేసేస్తున్నారనే ఏడుపు కొట్టు వార్తలు రాస్తున్నారు. అసలు వాళ్ళని వాడుకోవడం ఎందుకు? వాళ్ళని పావులుగా మార్చడం ఎందుకు? లింగమయ్య కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా. ఓకే. పోలీసు ఆంక్షల నడుమ లింగమయ్య అంత్యక్రియలు. ఓకే. పోలవరంపై పచ్చి అబద్ధాలు. గోదారమ్మ సాక్షిగా మరోసారి అసత్యాలు వల్లించిన సీఎం చంద్రబాబు.
వాటికి వంతపాడుతూ గాడిన పడిన పోలవరం అంటూ ఈనాడు తప్పుడు కథనం. నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి మరోసారి జీవనాడికి బాబు ద్రోహం. స్పిల్ ఛానల్ ఎగువ దిగువ కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా పునాది డయాఫ్రమ్ వాల్ను పనులను చేపట్టిన వైనం. దీంతో వరద ఉధృతి కోత. అరే 3 సంవత్సరాల నుంచి ఇదే పాయింట్ మీద రాస్తారని ఆయన, కొత్త పాయింట్ లేదా? సాక్షిలో అసలు కొత్త పాయింట్తో కొత్త ప్రజెంటేషన్ చేసి పాఠకులకు ఆసక్తిగా రాసే కెపాసిటీ లేదా? లేదా బలవంతంగా జీతాల కోసం పనిచేస్తున్నారా వీళ్ళు? పోలవరం గురించి ఎప్పుడు రాసినా డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా కట్టాడు, వరద వచ్చింది, మూలిపోయింది, ఇదే రాస్తారు 3 సంవత్సరాల నుంచి. 2021 నుంచి రాస్తారు. అది ఎంతకని రాస్తారు అవి? మళ్ళీ దళితుల గురించి ఏదైనా రాయాలంటే దళితులుగా ఎవరైనా పుట్టాలని చంద్రబాబు అన్నాడు అని చెప్పి ఎప్పుడు 2020 2019 నుంచి అదే రాస్తారు. అరే కొత్తగా ఆయన ఇక్కడ చదివే వాళ్ళకి ఏంటి అన్నీ పాతి మళ్ళీ మళ్ళీ రాస్తారని ఇసుకొస్తుంది. అసలు వీళ్ళకి ఆ శక్తి లేదు, ఆ కెపాసిటీ లేదు. సాక్షికి ప్రభుత్వం చేసే తప్పులను ఉరంతున్నట్టు ప్రజెంట్ చేస్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు, కానీ వీళ్ళకి ఆ కెపాసిటీ లేదు. కానీ కౌంటర్లు ఇచ్చేయాలి, ఈనాడుకి కౌంటర్ ఇచ్చేయాలి, ఆంధ్రజ్యోతికి కౌంటర్ ఇచ్చేయాలి. ట్రంప్ టారిఫ్ల టెన్షన్, రేపే డెడ్లైన్, ఎగుమతిదారులు అయోమయం, రంగాల వారీగా వడ్డింప విడివిడిగా ఉత్పత్తుల మీద అని ఆందోళన. 4 స్థాయిల్లో టారిఫ్ల ప్రభావం ఉండొచ్చని అంచనా, వాయిదా వేసే అవకాశం ఉందని ఆశాభావం. ఆయన చెప్పాడుగా వాయిదా వేయం, ఏం జరుగుద్దో చూద్దామని. ఇక అమెరికా పర్యటన వద్దు బ్రో, ట్రంప్ వచ్చాక అంతర్జాతీయ పర్యాటకుల్లో గుబులు. పర్యాటక రంగం ఈ ఏడాది 5.5% పతనమయ్యే అవకాశం. అమెరికా ట్రిప్పులను రద్దు చేసుకుంటున్న విదేశీయులు. ట్రంప్ విధానాలతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం. అయ్యో, నేను ఈ సంవత్సరం వెళ్దాం అనుకున్నా. అమెరికా పర్యటన వద్దు బ్రో అంట. ట్రంప్ వచ్చాక అంతర్జాతీయ పర్యాటకుల్లో గుబులు ఉంది. పర్యాటక రంగంలో ఈ ఏడాది 5.5% పతనమైంది. అమెరికా ట్రిప్పులను రద్దు చేసుకుంటున్న విదేశీయులు. ట్రంప్ విధానాలతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం ఉంది. సో ఈ సంవత్సరం యాక్చువల్లీ ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే ఇలా రాశారు, వద్దంటున్నారంట. సర్లే చూద్దాం, కలిసి వస్తే. ఇలా అయితే ప్రాణం పోసేది ఎలా? 108 కోసం క్షతగాత్రులు ఎదురుచూపులు. 4 నెడితే కానీ స్టార్ట్ కాని వాహనం. అరే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో, ఏదో ఇప్పుడే వచ్చినట్టు రాస్తున్నారు. 6 జిల్లాల్లో కరువు. జాబితాలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, ప్రకాశం. 51 మండలాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం. సో కరువు మండలాల గుర్తింపు 51 మండలాలు అంటండి. తర్వాత పోర్టుకు షిప్పులు వస్తాయి, ఉద్యోగాలు రావు, నేను చెప్పింది చేయాలి, అలా అయితేనే గ్రామానికి ఏం కావాలంటే అది చేస్తా. సంత బొమ్మాల్లో మంత్రి అచ్చెన్నాయుడు బెదిరింపులు. గడ్డి భూముల్లో హాయ్ హాయ్. పూణే అటవీ శాఖలో సరికొత్త పర్యాటక ప్రయోగం. గ్రాస్లాండ్ సఫారీతో పర్యాటకులకు కొత్త అనుభూతి అంట. ఓకే, సాక్షిలో అన్ని పిచ్చి పిచ్చి వార్తలే ఎక్కువ ఉన్నాయి. ఈ ఒక్కటి కాస్త నేనైతే యాక్సెప్ట్ చేస్తాను ఈ వార్తని. ఒక ప్రైవేట్ సంస్థకి అంత తక్కువ రేటుకి 99 సంవత్సరాలకి ఎందుకు భూమి ఇచ్చారనేది ఖచ్చితంగా అనుమానించాల్సిన అంశమే. మహా అయితే ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇస్తారేమో లులు మాల్లో. సరుకులు ఏమి పేదవాళ్ళకి ఇవ్వరుగా. P4లో ఆయన ఏమైనా ఇచ్చాడా? P4లో ఆయన ఏమైనా ఇదిగో నేను ఒక 50 కుటుంబాలకు ప్రతి నెల సరుకులు ఫ్రీగా ఇస్తాను, వాళ్ళ బతకడానికి నైపుణ్యాలు అందిస్తాను, ఆ పిల్లల్ని చదివిస్తానని ఏమైనా ఆయన చెప్పాడా? P4లో ఆయన భాగస్వామ ఉంటే చెప్పండి. నేడు 10th సోషల్ పరీక్ష. ఓకే, వాయిదా పడిన పరీక్ష ఈరోజు. నేడు ఐచ్ఛిక సెలవు. రాష్ట్ర ప్రభుత్వం April 1 ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది. రేపు ఉపాధ్యాయుల రాష్ట్ర వ్యాప్త ధర్నా. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్తో బుధవారం అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా. మండే ఎండల ముప్పు, తోటల సంరక్షణ ఎలా? ఇవన్నీ సాక్షిలో వార్తలు అనమాట. ఈసారి ఎండలు ఎక్కువ ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పల్లెల్లో పనుల సందడి చెప్పుకున్నాము. తర్వాత భూదందాలో బాసులు. అసైన్డ్ చట్టాన్ని కాపాడాల్సిన IASలు నాడు అడ్డగోలుగా దోచిపెట్టారు. వైసీపీ నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గారు. ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టారు. POT చట్టం జీవో 596 ఉల్లంఘన. 7 నెలల్లోనే 13,59,805 ఎకరాలకు విముక్తి. 5,74,306 ఎకరాల్లో ఉల్లంఘనలు గుర్తింపు. ఇందులో రికార్డుల్లో లేనివి 2.64 లక్షల ఎకరాలు. 13 జిల్లాల్లో అక్రమాలు. టాప్లో 4 సీమ జిల్లాలు. సో ఇది ఫ్రీ హోల్డ్ అంటే నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్న దానిలో IASల పాత్ర కూడా ఎక్కువగా ఉంది. వైసీపీ నాయకులు ఏం చెప్తే అది చేసేశారు అని ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త ఇచ్చారు. భూదందాలో IASలో ఎక్కువ మంది ఉన్నారని.
ఎవరేమనుకుంటే మాకేంటి, ఏసీబీ కేసు ఉన్న అధికారికే విజిలెన్స్, సీసీఎల్ఏలో తహసీల్దార్లు ఇతర ఉద్యోగుల సర్వీసు విజిలెన్స్ కేసుల పరిష్కార బాధ్యతలు, పోలవరం ప్రత్యేక అధికారిగా ఉండగా 2017లో తీవ్రమైన అవినీతి ఆరోపణలు, ప్రాసిక్యూషన్కు అనుమతి కోరిన ఏసీబీ, ఏమీ తేల్చకుండా నాంచిన గత ప్రభుత్వం, ఆ అధికారి విచారణకు ఇటీవలే అనుమతి, ఇంతలోనే అదే అధికారి కీలక పోస్టింగ్, రెవెన్యూ శాఖలో సరికొత్త వివాదం. ఏంటి ఏవో డబ్బులు ఇస్తే పైసానే పరమాత్మ, డబ్బులు ఇస్తే అన్ని పనులు అయిపోతాయి. కొడాలి నాని ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరం, 3 రక్తనాళాలు బంద్, బ్లాక్, సర్జరీ కూడా చేయలేని పరిస్థితి. 4 రక్తనాళాలు ఉంటే అందులో 3 బ్లాక్ అయ్యాయంటండి. బాబు ఫిట్గానే ఉంటాడు మనిషి, చూడడానికి గట్టిగానే మాట్లాడతాడు, కానీ ఇప్పుడు ముంబైలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడంట. తర్వాత వేతన జీవులకు పన్ను ఉపశమనం, 12 లక్షల ఆదాయంపై పన్ను ఉండదు, టీడీఎస్ టీసీఎస్ నిబంధనలు, బ్యాంక్ ఖాతాల్లో కనీస నిల్వ తదితరాల్లోనూ మార్పులు. మంచిది, ఈ సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఇది. తర్వాత ఎవరిని వదలొద్దు. ఇది నారావారి ఊరు, సీఎం సొంతూరులో సర్వతోముఖాభివృద్ధి, జడ్పీ హై స్కూల్లో ఐఐటి మద్రాస్ పాఠాలు, యువతకు నచ్చిన అంశాల్లో నైపుణ్య శిక్షణ, పల్లెల్లో ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెల్, గడప గడపకు తాగునీరు, వంట గ్యాసు, ఈజీ మార్ట్తో పల్లె దుకాణాలు ఒప్పందం, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కామన్ వర్క్ స్టేషన్, స్వర్ణయుగం దిశగా నారావారిపల్లి అడుగులు. బాగుందండి. నారావారిపల్లిలో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కామన్ వర్క్ స్టేషన్ ఉందంట, ఈజీ మార్ట్తో పల్లె దుకాణాలు ఒప్పందం అంట, గడప గడపకు తాగునీరు, వంట గ్యాస్ అంట, పల్లెల్లో ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్ ఉన్నాయంట. బాగుందండి, మంచి వార్త. ఇలా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఇలా చేస్తే వాటిని మిగిలిన గ్రామాలు స్ఫూర్తిగా తీసుకుంటాయి. ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి ఒక గ్రామాన్ని తయారు చేయండి ఎమ్మెల్యేలు. వృద్ధులకు ఆఫ్లైన్లో శ్రీవారి దర్శన టికెట్లు, పాత విధానం పునరుద్ధరణకు టీటీడీ బోర్డు తీర్మానం, వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్పుపై వారాంతంలో ట్రయల్ రన్. ఓకే. సిస్కో నుంచి రవీందర్ రెడ్డి అవుట్, రాష్ట్ర ప్రాజెక్టులకి ఇక నుంచి పక్కన పెట్టిన సంస్థ. ఇటీవల సిస్కో బృందంతో లోకేష్ వద్దకు రవీంద్ర. సో ఎవరైతే ఇప్పాల రవీంద్రారెడ్డి ఉన్నాడో అతను ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు సంబంధించి అతను ఇంకా ఇన్వాల్వ్ అవ్వడం అనమాట. ఇక దంతెవాడలో ఎన్కౌంటర్, మహిళా మావోయిస్టు రేణుకమృతి, సిబీజీ ప్లాంట్కు తొలి అడుగు, రేపు కనిగిరిలో లోకేష్, అనంత్ అంబానీ శంకుస్థాపన, రాష్ట్ర వ్యాప్తంగా 500 సిబీజీ ప్లాంట్లు గొట్టిపాటి. సో ఇవన్నీ ఈ 3 నెలలు మంటలే, పెరగనున్న పగటి రాత్రి ఉష్ణోగ్రతలు, సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు, అనేక చోట్ల 47 డిగ్రీలు, కొన్ని చోట్ల అంతకు మించి ఉంటాయంట. వామ్మో, 45 డిగ్రీలు అంటే తట్టుకోగలమా? 43 ఉంటే తట్టుకోగలమేమో, అంతకు దాటితే తట్టుకోవడం కష్టం. సో జాగ్రత్తగా ఉండండి. అత్యవసరం అయితేనే, ఇంపార్టెంట్ అయితేనే బయటకు వెళ్ళండి. బయటికి వెళ్ళినా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే ఉదయం మజ్జిగ, రాగి జావా అట్లాంటివి ఏమైనా తీసుకోండి. రోజంతా అదే కాపాడుతుంది, డీహైడ్రేట్ అవ్వకుండా. ఆంధ్రప్రభ, విజయవాడలో టోల్ ప్లాజా. ఓకే. ప్రధాని ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ, ప్రస్తుతం పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు. ప్రధాని మోదీకి 3వ పిఎస్గా నిధి తివారీని నియమిస్తూ ఉత్తర్వులు. ఓకే. సెప్టెంబర్లో మోడీ రిటైర్మెంట్, నాగ్పూర్ పర్యటన పరమార్థం ఇదే. శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలు, కొట్టిపారేసిన మహారాష్ట్ర సీఎం. సెప్టెంబర్లో మోడీ రిటైర్మెంట్ అంట. ఆయన ఎందుకు రిటైర్ అవుతారండి బాబు? ఆఫ్షోర్ మైనింగ్ టెండర్లో వద్దు, ఈ నిర్ణయం పర్యావరణానికి విఘాతం, తీర ప్రాంత ప్రజల విజ్ఞప్తులు ఆలకించండి, మోదీకి రాహుల్ లేఖ. ఓకే. రిజిస్ట్రేషన్లకు సరికొత్త విధానం, స్లాట్ బుకింగ్ రేపటి నుంచే శ్రీకారం, గంటల తరబడి వెయిటింగ్లకి ఇక చెల్లు చీటి, ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుంటే చాలు, అతి తక్కువ సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ. సో ఇక మీదట మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక స్లాట్ బుక్ చేసుకుంటే ఆ టైంకి వెళ్తే చాలు అనేది ఇచ్చారు. తర్వాత ఉక్కు సంకల్పం, విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి సమగ్ర కార్యాచరణ, సీఎం చంద్రబాబుతో కేంద్ర ఉక్కు శాఖ ప్రతినిధి బృందం చర్చలు. ప్రభుత్వ విజయాలక ప్రజల్లోకి, జూన్ నుంచి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలి, కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం, భిన్నాభిప్రాయాలున్నా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి. వరద నీటికి అడ్డుకట్ట, కృష్ణపై 2 మినీ బ్యారేజీలు. ఓకే. విద్యుత్ కనెక్షన్లో జాప్యం, 3 డిస్కౌంట్ల పరిధిలో భారీ సంఖ్యలో పేరుకుపోయిన రైతుల దరఖాస్తులు, డబ్బు చెల్లించిన కలగని మోక్షం, సాగునీటి అవసరాలకు తప్పని ఇబ్బందులు, ఏబీ కేబుల్ కొరతతోనే కనెక్షన్ల మంజూరులో జాప్యం అంట. సో రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం, కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఇవ్వట్లేదని ఇచ్చారు. ఇక ట్రంప్తో ఇరాన్ ఢీ అంటే ఢీ, అమెరికా హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్, లాంచ్ ప్యాడ్లపై భారీ సంఖ్యలో క్షిపణులు, అణు ఒప్పందాలపై ఒత్తిళ్లకు తగ్గేది లేదని ఇరాన్ ధీటైన సమాధానం, దాడులకు దిగితే ఎదురుదాడులకు సిద్ధమని హెచ్చరిక.
ఏ దేశాన్ని వదలను, ప్రపంచ దేశాలన్నింటిపైన సుంకాలు. దెబ్బతినేస్తాడేమో ఈయన పాపం. ఓకే. ప్రార్థనలోనే 700 మంది కడతేరిపోయారు. మయన్మార్లో వెలుగులోకి మరిన్ని ఘటనలు. భూకంప మృతులు 2000 పైనే. మయన్మార్లో భూకంప మృతులు 2000కు పైగా ఉంటారనేది ఒక అంచనా అంట. ఆల్చిప్పలతో ముత్యాల పంట. హర్యానా వాసులకు ఏడాదిలో ₹1,00,00,000 ఆదాయం. హర్యానాకు చెందిన 2 స్నేహితులు ముత్యాల సాగు చేస్తూ మంచి రాబడిని ఆర్జిస్తున్నారు. దశాబ్ద క్రితం ప్రారంభించిన ఈ సాగుతో గత ఏడాది ₹1 కోటి ఆదాయం పొందడం విశేషం అంట. బాగుందండి. అలా కొత్తగా ఆలోచించాలండి. ఒడిశాలోని భువనేశ్వర్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్లో ముత్యాల పెంపకంపై శిక్షణ తీసుకున్నారంట. స్వగ్రామంలో ముత్యాల సాగు కోసం ఒక ట్యాంకును నిర్మించారంట. ట్యాంక్ నిర్మాణానికి ఆల్చిప్పల కొనుగోలుకు 3 లక్షలు ఖర్చు అయింది. 5,000 ఆల్చిప్పలతో ముత్యాల వ్యాపారం ప్రారంభించారు. 13 నెలల తర్వాత 7.5 లక్షలు సంపాదించారు. ప్రస్తుతం వార్షిక టర్నోవర్ ₹1,00,00,000 అంటండి. ఏదో బాగుంది చూడండి. నిరుద్యోగ యువత స్టడీ చేయండి. ఇలా కొత్తగా ఆలోచించాలి. దేశంలో అనేక అవకాశాలు ఉంటాయి, వాటిని అందుకోవడమే మన పని. అంతే తప్ప నేను బీటెక్ చదివాను నాకు ఉద్యోగం లేదు, నేను డిగ్రీ చదివాను నాకు ఉద్యోగం లేదు, నేను పీజీ చేశాను నాకు ఉద్యోగం లేదు, ఎవరికి ఏది దొరికితే అది అల్లుకుపోవడమే, స్టడీ చేయడమే, అధ్యయనం చేయడమే, నేర్చుకోవడమే. ఏది దొరికితే అది. దాడి చేస్తే అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాం. ఓకే. కాశ్మీర్కు తొలి వందే భారత్ రైలు 19ని ప్రారంభించనున్న మోదీ. 38 సొరంగాలు 927 వంతెనలు దాటుతూ ప్రయాణం. వామ్మో, 38 సొరంగాలంట 927 వంతెనలు దాటుతూ ప్రయాణం చేయాలంటండి కాశ్మీర్కు వందే భారత్ రైలు. రష్యాకు భారత్ ద్వారా వైమానిక పరికరాల ఎగుమతి అబద్ధం. బ్రిటన్ నుంచి వచ్చిన వాటిని పంపలేదు. కేంద్ర ప్రభుత్వ వర్గాల స్పష్టీకరణ. విరాళాలతో వంతెన నిర్మాణానికి శ్రీకారం. యూపీలోని ఓ గ్రామస్తుల చొరవ. ఓకే, ఈ వార్త కొంచెం ఆకట్టుకుంది, స్టడీ చేద్దాం. జుట్టు కత్తిరించుకొని ఆశా వర్కర్ల నిరసన. కేరళలో 50వ రోజుకు చేరిన ఆందోళన. సో ఇవండి మొత్తం 4 పత్రికల్లో ఉన్న రకరకాల అంశాలు మ్యాక్సిమం చెప్పుకున్నాం. చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.